హాయ్ అండి. రీసెంట్గా బెంగళూరులో మాకు తెలిసిన అమ్మాయి డెలివరీ అయ్యింటే హాస్పిటల్కి వెళ్ళామండి మధ్యాహ్నం టైంలో. అక్కడ పాస్ ఉంటేనే లోపలికైతే ఎంట్రీ అన్నారండి. పాస్ ఉన్నామైతే మధ్యాహ్నం డిన్నర్ కోసమని ఇంటికి వెళ్ళారండి మా అత్తయ్య వచ్చేలోపు అయితే హాస్పిటల్ బయటే ఎదురు చూసాము. ఇంతలోపు అండి స్ట్రెచ్చర్ మీద ఒక అతన్ని అయితే తీసుకొచ్చారండి. బయట అంబులెన్స్ కూడా ఉంది. ఆయన ఉలుకులేడు పలుకులేడు అండి. ఆయన నేను ఒకసారిగా చూసేసి డూడ్ ఎవరో చనిపోయాడు డూడ్, పోదాంపా నాకు భయం వేస్తుంది అన్నాను. నేను అటు ఇటు తిరిగి చూసేలోపు ఆయన అయితే లేచి కూర్చున్నారండి. నా పక్కన ఉన్నామని ఆయన అన్నమాట. వినేసి అమ్మ ఆయన చనిపోలేదమ్మా, బాగానే ఉన్నారు, ఎందుకమ్మా బతికిన వాళ్ళని చంపేసావన్నారండి. మా హస్బెండ్ నన్ను చూసేసి తిట్టేశాడండి. సే నిన్ను యాడి తీసిపోయి నువ్వు నా పరువు తీస్తావే, బతికిన వాళ్ళని చావగొట్టావు కదే అనేసి. నువ్వు చదివింది బైపీసీనే కదా, ఆ మాత్రం తెలియదా నీకు మనుషుల స్పర్శ ఎలా ఉంటుంది అనేసి అన్నారండి. నాకు ఎందుకు అలా అనిపించిందండి. నేను ఎవరైనా నిద్రపోయినా వాళ్ళ దగ్గర అయితే ఒక 5 నిమిషాలు గమనిస్తానండి. వాళ్ళు ముక్కు నుంచి గాలి తీసుకుని వదులుతుంటారు కదండి, అప్పుడు పొట్ట లోపల వెళ్ళి బయటకు వస్తుంటుంది కదా, అలా లేకుండా ఉంటే ఒక 5 నిమిషాలు వాళ్ళని గమనిస్తూ ఉంటారండి. అనుమానం వచ్చేసి వాళ్ళ ముక్కు దగ్గర అయితే చేయి పెడతారండి. అప్పుడైతే ఊపిరి పిచ్చుకుంటాను, ఓహో వీళ్ళకి ఏం కాలేదు అనేసి. నా మెంటాలిటీ అలా ఉంటుందండి. మా హస్బెండ్ అంటారు, నువ్వు బైపీసీ అయితే రోజుకి ఒకరినైతే ఇంటికి పంపిస్తావు కదే ఊరికేనే, నువ్వు మామూలు దాన్ని స్లీప్లో ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూస్తుంటాను. ఒక 5 నిమిషాల పాటు వాళ్ళని అలాగానే చూస్తుంటాను. వాళ్ళ దగ్గర ఉలుకు పలుకు లేదంటే బాయ్ బాయ్.